30 కల్లా మరి మార్నింగ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా వచ్చి చూడాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి రోజు ఏదో ఒకటి. సో దీనివల్ల కొద్దిగా టైమింగ్స్ అనేవి కరెక్ట్గా లేదు. బట్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా సో రేపటి నుంచి ప్రతిరోజు 8:30 కంటే సరిగ్గా 8:30కి మరి మార్నింగ్ న్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో మీరందరూ కూడా మరి షార్ప్ 8:30కి లైవ్లోకి రావాలని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నాను. అండ్ ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు, నిన్న అర్ధరాత్రి 46 జీవో బాధితులందరూ కూడా రోడ్డుకి ఎక్కడం జరిగింది. మొన్నటి వరకు డిఎస్సి ఆస్పిరెంట్స్, బట్ వాళ్ళని పట్టించుకోలేదు. సో వాళ్ళు కోట్ల కేసు అని చెప్పి అదని చెప్పి తిరుగుతూ ఉన్నారు. అండ్ దాని తర్వాత పోనీ వీళ్ళేమైనా చక్కగా ఉన్నారా అంటే 46 జీవో గత ప్రభుత్వం తీసుకొచ్చింది. 46 జీవో అప్పుడు ఆ ప్రభుత్వంతో కూడా ఈ జీవో ఎత్తేయాలని చెప్పి ఫైట్ చేయడం జరిగింది. సో ఈ 46 జీవో బాధితులందరినీ కూడా మరి గాంధీ భవన్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఇదే 46 జీవో బాధితులందరూ కూడా ఇప్పుడున్నటువంటి మంత్రి గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఆయనే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి సో ఆ మేనిఫెస్టోలో కూడా వీళ్ళది మరి పెట్టడం జరిగింది. 46 జీవో రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సో రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఏ నిరుద్యోగుల వలనైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అదే నిరుద్యోగులతో మరి కాంగ్రెస్ పార్టీ గొడవలు పెట్టుకుంటాంది. ఎందుకు చేతులారా కావాలనే చేసుకుంటున్నారా, లేకపోతే రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారా? ఏదేమైనప్పటికీ రీజన్ కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు. బట్ పిలిచి మాట్లాడే వాళ్ళు కూడా కాంగ్రెస్ లో లేరు అంటే నిజంగా చాలా ఆశ్చర్యం కనపడతా ఉన్నది. నిజంగా ఏ మార్పు కోసమైతే ప్రజలు ఎదురు చూస్తున్నారో జనరల్ గా సో 10 ఏళ్ళు ఒక పార్టీ ఒక ప్రభుత్వం మారుతూ ఉంటుంది. సో ఒకటే పార్టీ కంటిన్యూస్గా ఉండడం కూడా కరెక్ట్ కాదని చెప్పి మారుస్తూ ఉన్నారు. జనరల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఏ పార్టీ కూడా తెలంగాణలో ఆంధ్రాలో అంటే మూడోసారి మరి కంటిన్యూగా పరిపాలించడం జరగలేదు. సో అదే రకంగా మాట్లాడాలి అంటే ఫస్ట్ నుంచి ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం నిరుద్యోగులు. గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలు పాపాలు, గత ప్రభుత్వంలో ఏవైతే పేపర్ లీకేజ్ జరిగిందో, పేపర్ లీకేజ్ జరిగినా సరే ఇట్లా దులుపుకొని అయితే చిన్న 2-3 తప్పిదాలు జరుగుతాయని చెప్పి మాట్లాడము, టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ని సస్పెండ్ చేయకపోవడము, సివియర్ యాక్షన్ తీసుకోకపోవడము. సో ఈ రకరకాల అంశాల వల్ల మరి నిరుద్యోగులందరూ కూడా కోపానికి గురయ్యి మరి మాకు సరైన న్యాయం జరగట్లేదు, వెనకాల ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పి మార్పు కావాలా, సరికొత్త మార్పు తేవాలని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ మరి నిరుద్యోగులను బస్సులేసి మరి ప్రచారం చేయించింది. నిజంగా మీరు చూసారు, మొన్న బస్సులేసిన వాళ్ళు కూడా తిరిగి ప్రచారం చేసుకున్న వాళ్ళు కూడా మన మార్నింగ్ న్యూస్కి రావడం జరిగింది. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా వాళ్ళ తరపున క్వశ్చన్ చేయడం నా హక్కు. ఎవరు అవునన్నా కాదైనా ఏమనుకున్నా నాకు అనవసరం అండి. ఖచ్చితంగా వాళ్ళ తరపున మాట్లాడతాను. ప్రతిరోజు నార్మలైజేషన్ గురించి అడుగుతా ఉన్నాము, ఫీజు రీఎంబర్స్మెంట్ల గురించి అడుగుతా ఉన్నాము. 7 మంత్స్ అయింది, ఎన్ని రోజులు చెప్తారు ఇంకా 7 మంత్స్ అయిందని? ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడానికి, డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడానికి, టెట్ నార్మలైజేషన్ చేయడానికి 7 మంత్స్కి ఏంది సంబంధం అంటున్నా నేను. సో వాటి వల్ల అధికారానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? వాటి వల్ల గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అండ్ అదే రకంగా రైతు రుణమాఫీ, నిజమైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా రైతు రుణం అనేది రుణమాఫీ చేయాలా. కానీ ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినారో రుణమాఫీ అప్పుడు కండిషన్స్ అప్లై అని చెప్పి మీరు అప్పుడు ఏం చెప్పలేదు. సో నేను చెప్పిన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కొంతమంది నా కాంగ్రెస్ సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు. నేను చెప్పింది ఏంటంటే 5 ఎకరాలు, 2 ఎకరాలు, 10 ఎకరాల లోపల ఉన్నటువంటి అసలు రైతులు ఉన్నారు కదా, ఆ రైతులు ఒకటే కుటుంబానికి చెందితే తండ్రికి ఇస్తే కొడుకుకి ఇస్తే తండ్రికి ఇవ్వమంటున్నారు. 100 ఎకరాలు, 60 ఎకరాలు, 50 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్నోడికి రుణమాఫీ చేయమని నేను అడగలేదండి. నేను అట్లా చెప్పను. ఎందుకంటే 100 ఎకరాలు ఉన్నోళ్ళు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కల్టివేషన్కి డబ్బులు ఉంటాయి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు లోన్లు తీసుకున్నా వాళ్ళు కట్టుకుంటారో ఆ స్తోమత వాళ్ళకు ఉంటుంది. నేను అడిగేది నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, పంట నష్టం కలిగిన వాళ్ళు, లేకపోతే రుణాలు కట్టలేని
నమ్మినటువంటి వాళ్ళు రైతులు ఉన్నారో వాళ్ళ పక్షాన నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఈ రోజున మీరు రుణమాఫీ చేస్తామంటున్నారు, చేస్తున్నారు, నేను దాన్ని కాదంటలేను. కానీ మళ్ళీ మీరు కుటుంబానికి ఒక్కలే అని చెప్పి కండిషన్ పెట్టడం వల్ల మారుమూల గ్రామాల్లో ఎవరైతే తండ్రి కొడుకు ఆస్తులు పంచుకొని 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నోళ్ళు 5 ఎకరాలు పంచుకొని ఉన్నారో, 1 ఎకరం పంచుకొని ఉన్నారో, సో వాళ్ళు సపరేట్గా లోన్ తీసుకున్నప్పుడు సో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి మరొకసారి మేము లోన్ ఇయ్యము, రుణం మాఫీ చేయము అంటే వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకోవాలా. ఇస్తే నేనేమంటున్నా, ఏదైనా పెట్టినప్పుడు కడుపు నిండా భోజనం పెట్టాలా. సగం సగం పెడతాం, ఇట్లా పెడతాం, అట్లా పెడతాం, లేదు మా దగ్గర ఇంతే ఉంది అంతే ఉంది అని కాదు. మీరు ప్రతి ఒక్కరికి పంచభక్ష పరమాణాలు లేకపోయినా అట్లీస్ట్ పప్పన్నంతోనన్నా భోజనం పెట్టాలనుకున్నప్పుడు అందరికీ సరి సమానంగా పెట్టడం అనేది దయచేసి ఆలోచించండి. కుటుంబ కలహాలు అయితే విపరీతంగా ఈ రైతు రుణమాఫీల వల్ల వస్తూ ఉన్నాయి. అండ్ కేవలం ఇది మాత్రమే కాదండి, ఇంకా క్లియర్గా నేను చెప్పినాను ఏమని, ఎవరెవరైతే అకౌంట్లు బ్లాక్ అయి ఉన్నాయో, ఇప్పుడు రుణమాఫీ అంటున్నారు మీరు, కానీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు రుణమాఫీ చేయలేదు. కొంత అంటే 25,000 35,000 అక్కడక్కడ చేసుకుంటూ వచ్చేది. ఎట్ ఏ టైం 2 లక్షలు లాస్ట్ మూమెంట్లో వేసింది. అవన్నీ కూడా మిత్తిలు పెరిగినాయండి. ఇప్పుడు మీరు చేసే రుణమాఫీ ఏంది, అసలు రుణమాఫీ మీరు చేస్తూ ఉన్నారు, కానీ దానికి బ్యాంకులు ఇచ్చినటువంటి ఇంట్రెస్ట్ అన్ని కూడా జమ చేయడము, పెరుగుతూ పోవడము, మా రైతన్నలు ఆ లోన్లు కట్టకపోవడము, ఇంట్రెస్ట్ కట్టకపోవడం, ఆ ఇంట్రెస్ట్ అన్ని కూడా పెరిగి ఏమైందండి, అది అకౌంట్లు వీళ్ళు బ్లాక్ చేసినారండి. చాలా మంది అకౌంట్లు బ్లాక్ అయి ఉన్నాయండి రైతన్నలు. మరి వాళ్ళ పరిస్థితి ఏందండి, వాళ్ళు ఒకవేళ కొత్త లోన్ తీసుకుందామన్నా మళ్ళీ ఇంకోసారి లోన్ ఇవ్వదండి బ్యాంకులు. సో మీరు రాజకీయాల కోసం మీరు ఆశలు పెట్టి రైతులను ఎందుకు ఘోష పెడతారు ఈ విషయంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సో పూర్తిగా వాళ్ళకి కడుపు నిండాలి అంటే ఏవేవైతే అకౌంట్లు నా రైతన్నలవి బ్లాక్ అయి ఉన్నాయో దానికి మీరు ఇమీడియట్గా ఒక జీవో పాస్ చేయండి బ్యాంకులకు. వీళ్ళ రుణాలు ఏవైతే మిత్తిలు ఉన్నాయో మిత్తితో సహా మీరు రుణమాఫీ చేయాలా. అసలు ఒక్కటే కాదు, మిత్తిలు ఎవరు కట్టాలా. సో చేసి వీళ్ళ అకౌంట్లు బ్లాక్ అయిన వాళ్ళ అకౌంట్లు మళ్ళీ అన్బ్లాక్ చేయించి మళ్ళీ వీళ్ళకి కొత్త లోన్లు వచ్చేటట్టు మీరు చేయాలి. సో అప్పుడు రైతన్నల కడుపు నిండుతుందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. దీంట్లో దయచేసి మీరు ఆలోచించండి. చాలామంది అకౌంట్లు బ్లాక్ అయి ఉన్నాయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు మీరు తీరుస్తూ ఉన్నారు కానీ వడ్డీ అట్లనే వదిలేస్తూ ఉన్నారు. మళ్ళీ వడ్డీ కోసం ఎవడు కట్టాలా. అండ్ అట్లనే ఆ వడ్డీ కూడా బ్యాంకులు వడ్డీలు కడతలేదని చెప్పి వడ్డీ కింద వడ్డీ చక్కెర వడ్డీ అట్లా అదే ఎక్కువైపోయిందండి. సో దానివల్ల ఏమైందండి, తద్వారా రైతన్నల బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ చేసిందండి. సో బ్లాక్ చేసినప్పుడు ఏమవుతుందండి, అకౌంట్లు బ్లాక్ చేస్తే సీజ్ చేస్తే ఏమవుతుందండి, మరొక కొత్త లోనికి మా రైతన్నలు అనర్హులండి. ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా, కొడుకుని అమెరికా పంపించాలన్నా, లేకపోతే పై చదువులు చదివించాలన్నా, లేకపోతే పంట నష్టపోయి లేకపోతే ఇంకో పంట వేయాలన్నా వాళ్ళకు బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకోవాలంటే మా రైతన్నలకు మళ్ళీ కొత్త లోన్ రాదండి. సో కొత్త లోన్ రావాలంటే దయచేసి ఎవరెవరైతే ఇబ్బంది పడినారో దీనివల్ల, సో వడ్డీల పరంగా బ్యాంకులు ఎవరెవరైతే అకౌంట్లు బ్లాక్ చేసినాయో అవన్నీ కూడా మళ్ళీ అన్బ్లాక్ చేయించాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. అండ్ అది మాత్రమే కాదు, మీరు దేనికోసమైతే పాకులాడినరో, ఏ మార్పు అయితే కావాలి అని మొత్తుకున్నారో ఆ మార్పు అస్సలు జరగలేదు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులే మారిపోతా ఉన్నారు. నేను మరొకసారి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు మారిపోతా ఉన్నారు. ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టినవి అందరూ చేయడం అనేది ఎవరు కూడా చేయలేరండి, అంటే ఫుల్ఫిల్ చేయలేరు. ఇమీడియట్గా డబ్బులు లేనప్పుడు ఎవరు కూడా అన్ని ఫుల్ఫిల్ చేయలేరు. కానీ 46 జీవో రద్దు చేయడం వల్ల, 1:100 చేయడం వల్ల, డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం వల్ల, టెట్ నార్మలైజేషన్ చేయడం వల్ల కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చినటువంటి నొప్పేంది, సో ఈ కలిగే ఇబ్బంది ఏంది అంటే మెయిన్ ఏవి చేయాలో మీరు మేనిఫెస్టోలో దేనికోసమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నిరుద్యోగులు తీసుకొచ్చారో గదే మీరు చేయకపోతే అట్లీస్ట్ మీరు ఫ్యూచర్ గురించి ఒక పొలిటికల్ విజన్తో ఆలోచించాలి కదా. ఆఫ్ ద రికార్డ్ అండి, మా రేవంత్ అన్న అనుచరులు కొంతమంది ఏవో బ్యాడ్ కమెంట్స్ పెడతా ఉన్నారు, నేను దాన్ని పట్టించుకోను. కానీ అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ క్యాడర్